హైదరాబాద్ లో మరో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. ఆసిఫ్ నగర్ లో ఓ అపార్ట్మెంట్ 5వ అంతస్తు నుంచి లిఫ్ట్ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో 3కి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో లిఫ్ట్ లో 6 ఉన్నారు. सब तुम वो 100 को फोन करो और एक गाड़ी आती बाजू में उमरनगर पुलिस स्टेशन फोन मारो। హైదరాబాద్ లో మరో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. ఆసిఫ్ నగర్ లో ఓ అపార్ట్మెంట్ 5వ అంతస్తు నుంచి లిఫ్ట్ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో 3కి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో లిఫ్ట్ లో 6 ఉన్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ లో మరోసారి లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో లిఫ్ట్ ప్రమాదాలు వరుసగా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఒక్కసారిగా పైకి వెళ్లి ప్రజెంట్ ఈ లిఫ్ట్ కిందకు వచ్చేటటువంటి సమయంలోనే కింద పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి చోటి మసీద్ ఎదురుగా ఉండేటటువంటి అపార్ట్మెంట్ లో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే అపార్ట్మెంట్ పై నుంచి కిందకు దిగుతున్నటువంటి సమయంలో లిఫ్ట్ ఒక్కసారిగా కూడా పట్టుకోల్పోయి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో పడింది. అదే సమయంలో ఆ లిఫ్ట్ లో సుమారుగా 6 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో 3 చిన్నారులతో పాటు 3 పెద్దలు కూడా ఉన్నారు. అయితే అందులో లిఫ్ట్ లో ఉన్నటువంటి 3కి పెద్దలకు ప్రజెంట్ గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. వారిని స్థానికంగా ఉండేటటువంటి ఆసుపత్రికి ఇటు స్థానిక తరలించడం కూడా జరిగింది. అసలు లిఫ్ట్ ప్రమాదానికి గల కారణాల మీద ఇప్పటికే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. చిన్నారులు ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డట్టుగానే ప్రస్తుతం తెలుస్తుంది. అయితే అంతకుముందు కూడా ఈ లిఫ్ట్ ప్రమాదాలు ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఈసారి మాత్రం పై నుంచి కిందకి దిగేటటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా పెద్ద శబ్దంతో ఈ లిఫ్ట్ కిందకు వచ్చినట్టుగా కూడా ప్రజెంట్ తెలుస్తుంది. సో వెంటనే ఆ ప్రమాదాన్ని గమనించినటువంటి స్థానికులు అలర్ట్ అయ్యారు. ఆ లిఫ్ట్ లో ఉండే వారందరినీ కూడా వెంటనే బయటికి తీసుకొచ్చారు. అందులో 3కి గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానికంగా ఉండేటటువంటి ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రజెంట్ ఈ అంశం మీద పోలీసులు ఆ సమాచారం అందుకున్న తర్వాత ఘటనా స్థలికి చేరుకున్నారు. అసలు ఈ లిఫ్ట్ ప్రమాదానికి గల కారణాలు ఏంటన్న అంశం గురించి ఆరా తీయడం కూడా జరిగింది. అయితే నాంపల్లి ఎమ్మెల్యే మాజీ జుట్టన్ కూడా ఘటనా స్థలానికి చేరుకుని ఆ యొక్క ఘటనా స్థలాన్ని పరిశీలించడం కూడా జరిగింది. స్థానికులతో మాట్లాడారు. ఈ ప్రమాదానికి గల కారణాలు కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. లిఫ్ట్ భద్రతా ప్రమాణాలు సరిగ్గా పాటించాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నప్పటికీ ఈ అపార్ట్మెంట్ యాజమాన్యాలు ఏవైతే ఉంటాయో అవి వారంతా కూడా నిర్లక్ష్యం వహిస్తారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇదే సందర్భంలోనే వరుసగా ఈ లిఫ్ట్ ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. సో మొత్తానికి ఈ లిఫ్ట్ ప్రమాదాల మీద ఆందోళన వ్యక్తం అవుతుంది. సో ఇదే నేపథ్యంలో ఈ భవనాలకు సంబంధించినటువంటి భద్రతా ప్రమాణాల మీద కూడా ప్రజెంట్ ఇప్పుడు ఆందోళన వ్యక్తం అవుతుంది. గతంలోనే ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లిఫ్ట్ మధ్యలో ఇరుక్కొని ఒక బాలుడు కూడా మృతి చెందాడు. సో ఆ ఘటన మరొక ముందే మరోసారి లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ శశి.